క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. విజయ డైరీ 2 నెలల పాలు బిల్లు రావట్లేదు. విజయ డైరీలో మొత్తం ఇదే దందా మోపైంది. ఈ స్కూల్ ఫీజుల గురించి మాట్లాడినా నేను స్కూళ్ళల్లో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మాట్లాడినా. అప్పుడు విద్యా హక్కు చట్టం అమలైతే ఏమైతే తెలుసా, శ్రీ చైతన్య నారాయణ ఎవరైతే పెద్ద పెద్ద అనుకుంటున్నామో మనము కార్పొరేట్, అందులో 25% మంది పిల్లలకు ఫ్రీగా చదువు చెప్పాలి, ఫ్రీగా ఇవ్వాలి, ఉచితం ఇవ్వాలి, కానీ ఓడిస్తలేడు. దాని గురించి ప్రభుత్వాలు మాట్లాడకపోతే మనకే పరిశాన్. ఎందుకంటే చదివేది మన పిల్లలుగా మనమన్నా మాట్లాడాలి కదా. చట్టం చేసినాం కదా విద్యా హక్కు. సర్కార్ బడికి పంపించమంటేనే మీకు లేదు మేము పెద్ద దాంట్లో చదివిపిస్తాం, పెద్ద దాంట్లో చదివిస్తే పైసలు ఎక్కువ అవుతూనే ఉంటారు. విద్యా హక్కు చట్టం ఉంది, దాన్ని అమలు చేయాలి. కొంతమంది రాజకీయ నాయకులు ఆ శ్రీ చైతన్య నారాయణ వీటితో కుమ్మక్క అయిపోయి వాళ్ళ కాడ లంచాలు మింగుతారు కాబట్టి విద్యా హక్కు చట్టం అమలు కాదన్నట్టు. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.